చికెన్కి మించిన శనగల మసాలా కర్రీ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ రమాదేవిని అండి. ఇప్పుడు ఈ కర్రీ మనం చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఎవరు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది మంచి కర్రీ అనమాట. దానికోసం ముందుగా 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, అలాగే ఒక టమాటా, 4 వెల్లుల్లి దాంట్లో, తర్వాత 2 ఇంచులు అల్లం ముక్క వేసేసి మసాలా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కళాయి వేసి ఆయిల్ వేసుకొని మసాలా వేసి వేగనివ్వాలి. ఉప్పు, కారం, గరం మసాలా పౌడరు, లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. తర్వాత గరం మసాలా పొడి, అర స్పూను ధనియాల పొడి, పావు స్పూను జీలకర్ర పొడి వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వండి. ఇవ్వండి శనగలు. ఇప్పుడు మనకి శ్రావణ మాసంలోనే వాయినాలకు ఇస్తారు కదా, శనగలు ఇస్తారు కదా అందరూ. అవి అలాగ పడేసే కంటాను ఇలాగ ఉడకబెట్టుకొని ఇలా మసాలా చేసుకుని కర్రీ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎలాగ నాన్ వెజ్ తినడానికి ఇది మంచి కర్రీ అనమాట. అసలు చికెన్ కంట 100 రెట్లు బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలా మసాలా అంతా వేగిన తర్వాత శనగలు వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసేసిన తర్వాత కొద్దిగా మసాలా శనగలు పట్టేటట్టు కొద్దిగా వేగనివ్వండి. మరీ వేగనివ్వకూడదు, వేగితే కనుక మళ్ళీ గట్టిపడిపోతాయి అనమాట. నెక్స్ట్ ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఇస్తే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫ్రెండ్స్, చూడండి, చికెన్కి మించిన శనగల కూర అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను అన్నాను కాదు, కానీ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీరు తిని అది ఎలాగుందో మాకు కామెంట్ పెట్టండి. కామెంట్ బాక్స్లోని కామెంట్ పెట్టండి. కొమ్ము శనగలతోటి మసాలా కర్రీ అనమాట. అందరూ ఎంతో ఇష్టంగా తింటారనమాట. అందరికి ఇష్టం ఎక్కువ కర్రీ అంటే. ఒకసారి ట్రై చేయండి. ఆ శనగలు వేస్ట్ చేయకుండా మనం చేసుకుని తింటే మంచిదే కదా, వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ శనగలు తింటాన్ని. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.